హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక కొత్త చర్చ కూడా మొదలైంది. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మరొకసారి ఈడీ నోటీసులు రావడంతో తీవ్రమైన కలకలం రేగుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసే వ్యాఖ్యలు కానీ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలు కానీ కాస్త అగ్గికి ఆజ్యం పోస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇస్తే ఇష్టానుసారంగా మాట్లాడడం ఏంటి అంటూ కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇక్కడ అవినీతి చేసిన పనులకు అందలం వేస్తారా, లేకపోతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సంసిగ్ధత ఎందుకు వ్యక్తం చేయడం లేదనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. నిజమేనండి, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కనబడుతున్న ఒక పెద్ద చర్చ. ఈడీ నోటీసులకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కానీ ఇతర నేతలు ఎందుకు ఇంతలా స్పందిస్తున్నారు, ఒకవేళ ఏదైనా తప్పుడు ఆరోపణ రుజువు అయితే ఆ కవిత బదులకు వీళ్ళు ఏమన్నా జైలుకు పోతారా అనేది కూడా ఒక కొత్త చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనుక నిజమే. ఇక్కడ తప్పు చేసిన వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఒక లేఖ ఇచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో ఏంది, కవితకు సంబంధించి అరెస్టు చేసిన కవితకు సంబంధించి ఇట్లా నోటీసులు ఇచ్చిన రాష్ట్రం అగ్నిగుండంగా మారబోతుందంటే నీ అయ్యా సొత్తా ఏమన్నా రాష్ట్రం? నువ్వు ఒక ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మంత్రివి, అంటే మా జీతగాడివి, మా సేవకుడివి. ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఒక్కొక్కరి మాటలు తారాస్థాయికి అయితే చేరినాయి. ఎందుకంటే ఆమెకు సంబంధించి నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఏదో జరుగుతుంది, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతుంది, ఏంది పంచాయతీ అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే లిక్కర్ స్కామ్లో కవితకు మళ్ళీ నోటీసులు. ఇలా విచారణకు హాజరు కావాలన్న ఈడీ ఇటీవల అప్రూవల్గా మారిన సౌత్ గ్రూప్ మెంబర్స్ ఇటు బుచ్చిబాబు, ఎంపీ మాగుంట్ల, పిల్లై స్టేట్మెంట్లతోనే కవితకు నోటీసులు. ఆమెను గతంలోనూ 3 సార్లు ప్రశ్నించిన ఈడీ అధికారులు తాను అప్రూవల్గా మారలేదని ఆ పిల్లై ప్రకటన అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి లీగల్ సెల్ చూసుకుంటుంది, అది ఈడీ నోటీస్ కాదు మోదీ నోటీస్ అంటూ కూడా కవిత చెప్పింది. రాజకీయ కక్షతోనే పంపారని ఆరోపణ. కవితకు నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు, స్టేట్లోని స్కామ్ల పైన మా పోరాటం అంటూ కూడా కిషన్ రెడ్డికి సంబంధించి కూడా కీలక అంశాలను కూడా చేసిండు. అయితే కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు కవితకు సంబంధించి మళ్ళొక్కసారి ఈడీ అధికారులు పంపించారంటే, ఏ రోజైతే ఇట్లా ఒక మేనరిజం అంటే హీరో మేనరిజం చూపెడదామని ఫోన్లు చూపెట్టిందో ఆ ఫోన్లే ఈ కేసులో కీలకమైన దర్యాప్తులుగా మారబోతున్నాయి. నిజమే, ఇక్కడ చూడు రిగో కీలక ఎవిడెన్స్లుగా ఫోన్లు. గత విచారణ సందర్భంగా ఈడీకి కవిత అప్పగించిన ఫోన్ల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది. గత నవంబర్ 25న సిబిఐ, 26న ఈడీ వేసిన షార్ట్షీట్లు, ఏడాది జనవరి 6న ఈడీ వేసిన సప్లిమెంటరీ షార్ట్షీట్లలోనూ 36 మంది నిందితులు, అనుమానితులు 170 ఫోన్లను ధ్వంసం చేసినట్లుగా పేర్కొన్నారు. ఇందులో 17 ఫోన్లు మాత్రమే రికవరీ అయినట్లుగా వెల్లడించారు. 2022 మే నుంచి ఆగస్టు మధ్యలో లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాతనే నిందితులు అధికంగా ఫోన్లు మార్చారని ఈడీ పేర్కొంది. కవిత 2 నెంబర్లతో 10 ఫోన్లను మార్చినట్లుగా తెలిపింది. IMEI డేటా ప్రకారం 2021లో 3 ఫోన్లు, 2022లో 7 ఫోన్లను మార్చినట్లుగా తెలిపింది. ఈ నేపథ్యంలో తన ఆ ఫోన్లను కవిత గత విచారణ సందర్భంగా ఈడీకి సమర్పించారు. దర్యాప్తులో ఈ ఫోన్లు కీలక ఎవిడెన్స్లుగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు విచారణ సందర్భంగా ఏవైతే పూర్తి స్థాయిలో ఫోన్లను సంబంధించి చూపెట్టిందో ఆ ఫోన్లే ఇప్పుడు కీలక అంశాలుగా, కీలక ఆధారాలుగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో అది విచారణ జరిగిన తర్వాత దాంట్లో తప్పు జరిగితే, ఆరోపణలు ఎదుర్కొంటే శిక్ష పూర్తి స్థాయిలో పడుతుంది. లేదు అలాంటిది ఏది పరిస్థితి చోటు చేసుకోవడం లేదు. ఇక్కడ కేవలం ఏంటి అంటే రాజకీయ కక్షతోనే చేస్తున్నారు. మోడీ నోటీసులు అంటే ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలో ఒక ఎమ్మెల్సీ కవితనే కనబడుతుంది, ఇక వేరేటోళ్ళు లేరా? దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇతర రాష్ట్రాలకు సంబంధించి నోటీసులు ఓన్లీ కవితగా స్పెషల్గా పంపించడానికి అంత అవసరం ఏమున్నది అంటున్నా. మోడీకి సంబంధించిన నోటీసులు అంటే ప్రజలను ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కీలక అంశం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఇక్కడ మోడీకి సంబంధించిన నోటీసులు అని కవిత ఎప్పుడైతే పేర్కొన్నదో ఈడీకి సంబంధించిన నోటీసులు కావవి మోడీకి సంబంధించిన, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తులకు సంబంధించి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఈ నోటీసులు పంపించారని చెప్దాం. రేపు తెలంగాణలో మొన్నటికి మొన్న జరిగిన ఐటీ దాడులలో మంత్రి మల్లారెడ్డికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంపించిన ఈడీ, సిబిఐ అంటే అవి సెంట్రల్కి సంబంధించింది, మరి ఐటీ అయితే రాష్ట్రానికి సంబంధించిందే కదా. కేసీఆర్ పంపించిండి అని చెప్దామా? మరి ఇక్కడ ఏదైనా విచారణ జరిగితే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి బాధ్యత చేద్దామా?
ఎందుకంటే ప్రజలను ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారంటే వీళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రజలారా. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇటీవల ఏంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా మూడు సార్లు కూడా విచారణకు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మళ్ళొక్కసారి 4వసారి మీరు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఇచ్చిన నోటీసులలో ఏమని పేర్కొన్నారంటే రేపు లేదా ఎల్లుండి మీరు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. దేనికంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు అరుణ్ రామచంద్ర పిల్లై కానీ లేకపోతే మాగుంట శ్రీనివాస్ కానీ అతని కొడుకు రాఘవ కానీ బుచ్చిబాబు కానీ దాంతోపాటు అరవింద శరచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా అప్రూవల్గా మారిపోయి ఇక మిగిలింది కేవలం కవిత మాత్రమే. కవిత పూర్తి స్థాయిలో కూడా అప్రూవల్గా మరి వాస్తవాలు ఏంటో తెలియజేస్తే బాగుంటుంది అనే కోణంలో విచారణ జరుగుతుందా, లేదు మేము అప్రూవల్గా మారలేదు కేవలం కావాలనే కూడా ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారనే మరో అంశం వస్తుందా, లేకపోతే మాండోలి జైల్లో ఉన్న సుఖేత్ చంద్రశేఖర్ సంబంధించి వరుస లేఖల పరంపర కొనసాగిన పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైతే ఇక్కడ కేసులకు సంబంధించిన దర్యాప్తు కొనసాగిందో ఈ దర్యాప్తులలో చాలా కీలక అంశాలు కూడా ఉన్నాయి మిత్రులారా. మాండోలి జైలులో ఉన్న సుఖేత్ చంద్రశేఖర్ వరుసగా రిలీజ్ చేసిన లేఖలకు సంబంధించి కిలో నెయ్యి అంటే ₹1,00,00,000, 5 కిలోల నెయ్యి అంటే ₹5 కోట్ల, దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఇక్కడ శంషాబాద్ దగ్గర భూమితో పాటు ₹100 కోట్ల ఎమ్మెల్యే పదవిని కూడా ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులనైతే మనం చూసాం కదా. ఇదంతా కేవలం తనను మ్యానిపులేట్ చేయడానికి మాత్రమే. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కేటీఆర్ నేరుగా కూడా తనతో పూర్తి స్థాయిలో మాట్లాడాడు అంటూ కూడా గతంలోనే సుఖేత్ చంద్రశేఖర్ మాట్లాడితే లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఆ లీగల్ నోటీసులు రాబందులు ఎత్తుకున్నాయా, గద్దలు ఎత్తుకపోయినాయా, లేకపోతే తుఫాను కచ్చి కొట్టుకపోయినాయా అనేది కూడా ఇప్పటి వరకు కూడా జాడపత్తలేని పరిస్థితి. ఎందుకంటే వాడెవడో తెలియదు, ఎట్లుంటుందో కూడా తెలియదు అంటూ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించిండు. అదే స్థాయిలో మళ్ళొక్కసారి కూడా రిప్లై వచ్చింది సుఖేత్ చంద్రశేఖర్ నుంచి. మరి ఒకసారి మీరు ఆలోచించండి, ఈ కేసులో పూర్వాపరాలను పరిశీలిస్తే బలాబలగాలకు సంబంధించి కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా. మరి ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు మళ్ళొక్కసారి నోటీసులు వచ్చినాయంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణకు హాజరవుతే తప్పేంటి? ఇక్కడ విచారణకు హాజరు కాకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే రాష్ట్రం అగ్నిగుణం అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటాను. అరే నీకేం సంబంధం, నువ్వేమన్నా పోతావా? రేపు పొద్దుగాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, రేపు పొద్దుగాల ఏదన్నా తప్పు జరిగితే కవిత ప్లేస్లో ఏమన్నా నువ్వు పోయి జైలు శిక్ష అనుభవిస్తావా, లేకపోతే నిర్దోషి అయితే మేము తప్పు చేయలేదని నిరూపిస్తావా? నీకెందుక? నీ మీదనే తట్టడు కేసులు పోయి హైకోర్టులో చూసుకోపో ఫస్ట్ పోయి. నీ ట్యాంపరింగ్కు సంబంధించింది అది కేసు ఎక్కడి దాకా వచ్చింది, ఎట్లున్నది, ఏంది అనేది ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నది కదా. దాని గురించి మాట్లాడమంటే దాన్ని పక్కన పెట్టి ఒక్కొక్కరు ఇష్టానుసారంగా రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి. ఇప్పటికీ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంటుంది. అసలు వాస్తవాలను పక్కన పెట్టడానికా, లేకపోతే పూర్తి స్థాయిలో రాజకీయ కక్ష సాధింపు చర్యనా అని ఇంకోటి జరుగుతుంది. అయితే దీంట్లో ఇంకొక 2 అంశాలు కూడా ఉన్నాయి. ఒకసారి వీటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ అనేది ప్రధానంగా హైదరాబాద్ బేస్డ్గా దాంతో పాటుగా ఢిల్లీకి సంబంధించి బేస్డ్గా జరిగింది. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏంది అంటే ఒకటే అంశం, అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఇన్నాళ్ళు మద్యం అమ్మింది, ఈసారి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి అప్పగించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏం జరిగింది అంటే స్కామ్ అనేది జరిగింది. ఈ స్కామ్కు సంబంధించి ఆజ్యం పోసింది ఎవరు అంటే పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి కవితకు సంబంధించిన బినామీలు అనేది చాలా స్పష్టంగా కూడా గతంలో పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు తన యొక్క ఆడిటర్ బుచ్చిబాబు ఏం చెప్పిండు, దాంతోపాటు అరుణ్ రామచంద్ర పిల్లై ఏం చెప్పిండు, మాగుంట శ్రీనివాస్ రెడ్డిలో ఏం చెప్పిండు, మాగుంట రాఘవ ఏం చెప్పిండు అనేది ఈ కేసుకు చాలా కీలకంగా మారబోతుంది. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈ స్కామ్కు సంబంధించి అనేక రకాలుగా కూడా దర్యాప్తు సంస్థలను పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అంటే ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, 3rd డిగ్రీ అవలంబించే విధంగా జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితులు కనబడతాయి. మొత్తానికి ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి మాత్రం మళ్ళొక్కసారి ఈడీ ఆఫీస్ దగ్గరికి అయితే రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అంటే ఇట్లా ఫోన్లు ఎప్పుడైతే చూపెట్టిందో కవర్లల్లా ఆ ఫోన్లే కీలక ఎవిడెన్స్లుగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. ఈ రోజు చాలా స్పష్టంగా ఏంటంటే కవిత ఏ ఫోన్లనైతే చూపించిందో అదే ఫోన్లు కీలక డాక్యుమెంట్లుగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇక మీరే ఆలోచించారు. మొత్తానికి ఇక్కడ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా చాలా క్లారిటీ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే కవితకు నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయనకు కేంద్ర మంత్రి, దాంతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే
ఇక్కడ బీజేపీకి కవితకి ఇచ్చిన నోటీసులతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని కావాలని రాజకీయంగా కూడా ఏంటంటే ఒక బదనం చేసే కుట్ర జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంట్లో ఇట్లుంటే ప్రతి పేపర్లో కూడా కవితకి ఈడీ నోటీసులకు సంబంధించి ఇది మోడీ నోటీసులు అంటూ కూడా చాలా సాగతీత డ్రామాలు నేను లైట్గా తీసుకున్నాం అంటూ కూడా నిన్న కవిత చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేడు కవిత పిటిషన్ పైన మళ్ళా సుప్రీంకోర్టులో కూడా ఇలా విచారణ జరగనుంది. దానికి సంబంధించి కూడా మరి చర్చ ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఇక్కడ ఏంది అంటే మార్చి నెలలో 11న ఒకసారి, ఆ తర్వాత 16వ తారీఖు, ఆ తర్వాత 21వ తారీఖు, ఆ తర్వాత 21వ తారీఖు ఈ 3 పూర్వ పరాలలో గతంలో విచారణ జరిపిన పరిస్థితి అయితే కనబడ్డది. ఇప్పుడు మళ్ళొక్కసారి కూడా అలాంటి పరిణామం చోటు చేసుకోబోతున్నది. ఎందుకు అంటే తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మధ్య కుంభకోణం అనేది కదలిక వచ్చింది. ఎందుకంటే ఈ కేసులో పూర్తి స్థాయిలో కూడా అనుమానితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో మరొకసారి రావాల్సిందిగా ఎక్కడికి విచారణకు రావాల్సిందిగా ఈడీ పూర్తి స్థాయిలో పేర్కొన్నది. ఢిల్లీకి సంబంధించిన ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమార్తెను జైలుకు పంపించబోతున్నామని అప్పట్లో రాష్ట్ర బీజేపీ నేతలు గంభీరంగా ప్రకటనలు చేశారు. తర్వాత 6 నెలలుగా ఢిల్లీ మధ్య కుంభకోణంలో ఎలాంటి కదలికలు కూడా లేని పరిస్థితి కనబడ్డది. సో ఇప్పుడు మళ్ళీ కదలికలు ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ అరెస్టుల పర్వం ఉంటుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దీంట్లో ప్రధానంగా కూడా ఏం జరగబోతుంది, ఎట్లుండబోతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి ఎట్లుంటుంది, ఏమవుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఏంటి అంటే ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ తెరపైకి కవిత ఈడీని ఎపిసోడ్ బహుముఖ వ్యూహం అనే చర్చలు, బి టీంకు కౌంటర్గానే ఈ స్ట్రాటజీ, ఫ్రెండ్లీ రిలేషన్ లేవని చెప్పేందుకైనా, కాంగ్రెస్ కామెంట్లకు జవాబు ఇచ్చేందుకైనా బీజేపీ లీడర్లు చేజారిపోకూడదనే ప్లాన్. తాజాగా నోటీసులతో హాట్గా పొలిటికల్ డిబేట్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో అయితే విచారణ ఉండబోతుంది. దీనికి సంబంధించి కవితకు ఈడీ నోటీసులకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హాజరుపై అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. మరి ఈరోజు హాజరవుతారా లేకపోతే రేపు హాజరవుతారా ఏంది అనేది కూడా ఆసక్తికరంగా మారడంతో పాటుగా మోడీ నోటీసులు అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగితే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నోటీసులుగా భావించవచ్చా అంటే ఒకవేళ ప్రశ్నించే గొంతుకలు కానీ ఇతరత్ర కానీ ఎవరైనా నోటీసులు పంపిస్తే ఇది పోలీసుల నోటీస్ కాదు, లేకపోతే విచార దర్యాప్తు సంస్థల నోటీస్ కాదు, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటీసు అని ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎవరికి నోటీసులు వచ్చినా కూడా మనం కూడా అట్లనే చెప్పాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలోనట నోటీసులు పంపించిండట. వీళ్ళ అర్హత ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళు ఎక్కడ ఉండే తెలంగాణ మొన్న 10 ఏళ్ల క్రితం వీళ్ళు ఎక్కడన్నా కనబడ్డరా అసలు? ఈరోజు ఎమ్మెల్సీ కవితకు సంబంధించేదో వాళ్ళు పంపించిలు వీళ్ళు పంపించిలు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నదా ఈ ఎమ్మెల్సీ కవిత? తెలంగాణ ఉద్యమానికి సంబంధించి బతుకమ్మ అని ఎవరు విజయశాంతి ప్లేస్లో రీప్లేస్ ఏంది అంటే తన కుమార్తెను హైలైట్ చేయడం కోసం విజయశాంతిని బీఆర్ఎస్ పార్టీని అప్పుడు టీఆర్ఎస్ పార్టీని బయటికి తీసుకొచ్చి తెర మీద పెట్టిన ఈ కవిత ఏకంగా మోడీ నోటీసులు పంపిస్తారట. మరి రేపు పొద్దుగాల ఈమె ప్రధాని రేసులో ఉన్నది, లేకపోతే ఇంకా వేరే రేసు రాష్ట్రపతి రేసులో ఉన్నది, లేకపోతే కేంద్రంలో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి కక్ష సాధింపు చర్య అన్నట్టట. చక్క తెలంగాణలో అన్ని జిల్లాలలో ఈమె అనుచరులను పోటీ చేయమని చెప్పారు, గెలుస్తుందేమో అడుగురి. ముచ్చట చెప్పంటే మస్తు చెప్తారు వీళ్ళు. ఎందుకు అంటే అన్ని వాళ్ళే. ఈ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి ఆల్మోస్ట్ ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీలలో పదవులలో ఉన్న వాళ్ళు ఉన్నారో అంతా ఏతులు కొట్టుడు తప్ప ఇక్కడ ఏం లేదు. వీళ్ళ సినిమా ఏం లేదు. ఎందుకు అంటే వీళ్ళకట్ట ప్రధాని నరేంద్ర మోడీ నోటీసులు పంపించినట్టు ఇవట మోడీ నోటీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అరే తప్పు చేయకపోతే దర్యాప్తు సంస్థలు అనేది చాలా క్లారిటీగా ఉన్నాయి. ఇక్కడ భారతదేశానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేది ఉన్నది. అక్కడ దాకపోయినా ఇక్కడ కోర్టులకు సంబంధించి హైకోర్టు నుండి మొదలు పెడితే జిల్లా డివిజన్ బెంచ్ కాడ నుండి మొదలు పెడితే సర్వోన్నత న్యాయస్థానం వరకు ఉన్నది. ఇక్కడ తెలంగాణ ప్రజలకు తెలియదా ఎవరు తప్పు చేసిర్రు ఏం కథ అనేది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ఏ చిన్న పిల్లగాడిని అడిగినా చాలా క్లారిటీగా చెప్తాడు. అన్న ఇది చాలా పెద్ద ముచ్చట అని చెప్తారు. దీనికి సంబంధించి పెద్ద ఏదో చేయబోతున్నాం అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు, ఇది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు, ఈ ఎన్నికలు ఎప్పుడు వస్తే ఏ పార్టీకి లాభం ఉంటుంది,
ఏ పార్టీకి నష్టం ఉంటుంది, ఎన్నికల వేళ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి, ఎందుకు పార్టీలకు సంబంధించి పదే సంబంధించిన అంశం తెర మీదకి వస్తున్నది. ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. డిసెంబర్లోనా పార్లమెంట్తోనేనా? జమిలీ ప్రచారం నేపథ్యంలో అనుమానాలు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత క్లారిటీ. రాష్ట్రంలో లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు, బోగస్ ఓట్ల ఏరివేతకు ఈసీ ఆదేశిస్తే ఎన్నికలు లేట్ కావచ్చని ఊహాగానాలు. ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ తగ్గించిన బీఆర్ఎస్, షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్లు అంటున్న బీజేపీ. హైదరాబాద్లో జరిగే సిడబ్ల్యూసీ మీటింగ్ పైన కాంగ్రెస్ ఫోకస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి ఏంది అంటే పూర్తి స్థాయిలో అక్టోబర్ 12వ తేదీన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్యూల్ రాకపోతే, అక్టోబర్ 12వ తారీఖు కనుక షెడ్యూల్ రాకపోతే ఇక ఎన్నికలు పోస్ట్ పోన్ అనేది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఇదే నెలకు సంబంధించి 18వ తేదీన పార్లమెంట్స్కి సంబంధించిన సెషన్ కూడా ఉండబోతున్నది కాబట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ సెషన్ తర్వాత పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు ఉంటాయా, లేకపోతే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉండబోతాయా, ఎట్లుండబోతుంది అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎట్లున్నది అంటే ఇక్కడ రాష్ట్రానికి ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఊళ్ళూరుతున్న పార్టీ ఓటైతే, ఎన్నికలు లేట్ అయితే మాత్రం మేము ఓడిపోతామని ఇంకో పార్టీ అయితే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు మేము ఆ పోటీకి సిద్ధంగా ఉన్నామని ఇంకో పార్టీ అయితే కొనసాగుతుంది. హడావిడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్కి వచ్చి మొత్తం ఈతల ముచ్చట్లు అంటాం కదా ఊళ్ళలో, గట్లనే ఏం చేసిండంటే అభ్యర్థుల పేర్లను ప్రకటించిండు. ఇక ఏమని చెప్పిండంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమని చెప్పిండట అంటే, ఇప్పుడే ప్రచారం వద్దు, ప్రచారాన్ని కాస్త లేట్గా పోనిద్దాం, ఇప్పుడు లేట్ అయితేనే మంచిది, ఇప్పుడైతే ప్రచారం చేయడానికి వీల్లేదు అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్తే దానికి సంబంధించి ఒక్కొక్కరు మళ్ళీ ఒక్కొక్కసారి విహారయాత్రలకు వెళ్ళిళ్ళు అనేది ప్రాథమిక అంశం కొంతమంది ఎమ్మెల్యే. దానితో పాటుగా ఇంకొంతమంది ఏం చేసిళ్ళు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీజేపీ మాత్రం చాలా ఏంది అంటే స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే బీజేపీ దగ్గర అమిత్ షాకి సంబంధించి ఒక వ్యూహాన్ని రెడీ చేసిల్లు అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. ఏంటి ఆ వ్యూహం, ఎందుకోసము అంటే బీజేపీకి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్ కట్గా బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేది ఇది ప్రజలలోకి చాలా ఘోరంగా చొచ్చుకెళ్లిన అంశం. ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదకి రాకుండా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడతారనేది ప్రధానమైన చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అనే పార్టీ, ఆ పార్టీలకు సంబంధించి రెండు కూడా లిక్కర్ స్కామ్ లో కూడా కవితకు సంబంధించి సహకారం చేసినాయి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్లకు సంబంధించిన అవినీతి జరిగింది అని ఆరోపణలు ఎప్పుడైతే వచ్చాయో ఇక్కడ మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ, ప్రభుత్వ భూముల అమ్మకాలలో కానీ, దాంతో పాటుగా ఇక్కడ ఏంది అంటే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చే విషయంలో కానీ ఇతరత్ర కానీ అన్నిట్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. మరి రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఉవ్వులూరుతున్న పార్టీలకు పెద్ద టాస్కే ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దీనికి సంబంధించిన ప్రధానమైన అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరో అంశం ఏంటంటే డ్రగ్స్ కేసులో మరో 8 మంది అరెస్టు, పోలీసుల అదుపులో 3 నైజీరియన్స్, మాజీ ఎంపీ కొడుకు సురేష్, డైరెక్టర్ సుశాంత్ రెడ్డి. ఇక నిందితుల నుంచి 1.10 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం. పరారీలో నటుడు నవదీప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవిక, బేబీ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్కు నోటీసులు అంటూ కూడా సివి ఆనంద్కు సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగింది. ఒక్కసారి చూడాలి ఏమని. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. గతంలో ఇదే డ్రగ్స్ కేసుకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కానీ, చార్మి కానీ వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచి విచారణ అనంతరం వాళ్ళని పంపించిన పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు ఏంది అంటే ఇదే డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ కేసు మూలాలు ఉన్నాయంటే కేవలం ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పడం చాలా సులభం. ఎందుకు అంటే ఫిలిం ఇండస్ట్రీ ఆధారంగా మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళేం తురుంకాన్లు కాదు, వీళ్ళేం పెద్ద పోటుగాళ్ళు కాదు, వీళ్ళు వేరే గ్రహం నుండి దిగచ్చిన వాళ్ళు కాదు. సినీ ఇండస్ట్రీకి సంబంధించే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. ఇక్కడ రాజకీయ పార్టీలు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నాయో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి యువతను భ్రష్టు పట్టిస్తున్నారు. ఎట్లా అంటే
దీనికి సంబంధించి ఉదాహరణ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా సివి ఆనందే చెప్పిండు. బేబీ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కానీ, బేబీ సినిమాకి సంబంధించి దాంట్లో డ్రగ్స్ వినియోగం కానీ బీభత్సంగా ఎట్లా మారిపోయిందో కూడా చూశారు. అంటే ఏంది డ్రగ్స్ ప్రోత్సాహంగానికి ఆ సినిమా ఆజ్యం పోసింది అనేది ప్రధానంగా కూడా కనబడ్డది అంటూ కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. అంటే ఒకసారి మీరే ఆలోచించారు. ఇక్కడ గతంలో కూడా కేటీఆర్ ఎంట్రీతోని పూర్తి స్థాయిలో డ్రగ్స్ కేసు మాఫీ అయిపోయింది. అప్పుడు అంకుల్ సబర్వాల్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ కేసును టేక్ ఓవర్ చేసిరు. అది అయిపోయింది. మొన్నటికి మొన్న కూడా ఇదే జరిగింది. ఇప్పటికిప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రేపు పొద్దుగాల కూడా ఇదే జరుగుతుంది. దీంట్లో పెద్దగా మనం చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంటి అంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక నిందితులు ఎంతమంది అరెస్ట్ అయినా కూడా రాష్ట్ర పెద్దల హస్తం లేనంత వరకు ఈ రాష్ట్రానికి సంబంధించి సవ్యంగానే ఉంటుంది. రాష్ట్ర పెద్దల హస్తం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ కేసుకు సంబంధించి నీరుగారిపోతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే మీరు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ఫ్లైఓవర్లకు సంబంధించి దాని కింద చూడండి. నేను చెప్తున్న కొన్ని డివిజన్లు ఇక్కడ హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన డివిజన్లలో కొన్ని చోట్లకు వెళ్తే ఖచ్చితంగా కూడా డ్రగ్స్ అడిక్టర్గా ఇక్కడ యువత చాలామంది ఉన్నారు. నిజంగా మరి ఇది రాష్ట్ర ఇంటెలిజెన్స్ కనబడుతుందా, పెట్రోలింగ్ చేసే పోలీసులకు కనబడతలేదా, లేకపోతే మామూళ్ళ మత్తులో మొన్నగాక ఒక ఎస్ఐకి సంబంధించి రాజేందర్ పేరు ఆయనగాక ఎట్లయితే ఆయన దాచుకున్నాడో అట్లా కొంతమంది పోలీసులకు సంబంధించి ఏమైనా దాచుకుంటున్నా లేకపోతే వాళ్ళకు కూడా వాటాలు ఉన్నాయా ఏంది అని తేల్చాల్సిన పని కూడా పోలీసులది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి హైదరాబాద్లో చాలా ఘోరంగా మీర్పేట్లో జరిగిన సంఘటన కానీ అంతకు మించి సంఘటనలు కానీ దాంతోపాటు చాలామంది యువత డ్రగ్స్కు అడిక్టర్గా మారిపోయి ఒక ఏంది నిన్న చెప్తా ఉండే ఒక కాడికి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ ఎక్కడి నుండో నాగ్పూర్ నుండో ఎక్కడి నుండో ఒక ట్రైన్ వస్తుందట. అది ఇన్ టైంలో అక్కడికి వెళ్ళి దాదాపుగా గంజాయిని తెచ్చుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయట. మరి దీనికి సంబంధించి నిఘా వైఫల్యం చెందింది అని చెప్పడంలో చాలా క్లారిటీ. ఎందుకంటే ఇది రాష్ట్ర హోంమంత్రి గారికి ఇప్పుడు పెద్ద టాస్క్. ఈ కేసుకు సంబంధించి ఏం చేస్తాడు అనేదే ఆయనకు సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూడాలి. ఎందుకు అంటే ఇది ప్రధానమైన చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కాబట్టి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశం మన్నూరు ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 180 మంది స్టూడెంట్స్కు తీవ్ర అస్వస్థత, అంబులెన్సులు లారీలు ఆటోలలో అచ్చంపేట తవ్వకనకు తరలింపు, ఇద్దరు పరిస్థితి విషయం. ఇక చెప్పుర్రయ్యా ఎవడు చెప్పాలా దీనికి సమాధానం? ఎవడికి సమాధానం చెప్పాలి? ఎవడు చెప్తాడు దీనికి సమాధానం? ఇప్పుడు ఎవరికి పంపిద్దాం నోటీసులు? రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి పంపిద్దామా, రాష్ట్ర డిస్ట్రిక్ట్ ఆఫీసర్కు పంపిద్దామా, లేకపోతే కలెక్టర్కు పంపిద్దామా, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంపిద్దామా, లేకపోతే తన కుటుంబ సభ్యులకు సంబంధించి అందరూ షాడో ముఖ్యమంత్రిగా వివరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇద్దామా అనేది ఒకటి చర్చనీయాంశంగా మారాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తారు కదా. మరి నేటి బాలలు ఏ విధంగా పూర్తి స్థాయిలో మీరు పెట్టే అన్నానికి సంబంధించి ఫుడ్ పాయిజన్ నిన్న కూడా జరిగింది. నిన్న దాదాపుగా 150 మంది స్టూడెంట్స్ జరిగారు. ఇవాళ మళ్ళా ఇది ఒకసారి మీరే ఆలోచించాలా ప్రజలరా. ఇది ఎక్కడికి పోతుంది, దేనికి మూలాలు, దేనికి దారి తీస్తుంది, ఎందుకు ఇలా వ్యవస్థ ఏంది అంటే ఒక భ్రష్టు పట్టిపోతున్నది. ప్రభుత్వ స్కూల్ అంటేనే కనీసం చెవిలో పెయిన్ వారనంత విధంగా కూడా వ్యవహరిస్తున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్. అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ స్కూల్ అంటే ఎందుకు ఇంత ఆయనకు అపహాస్యమో, లేకపోతే వాళ్ళ మనవడు మనవరాలు చదువుతలేడనో, లేకపోతే ఏందో పరిస్థితి అయితే తెలియని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా ఇంకా ఎన్ని రోజులు ఈ ఫుడ్ పాయిజన్ల వార్తలు చదవాలి? ఇప్పుడు ఇదే విద్యాశాఖ మంత్రికి సంబంధించి వాళ్ళ బిడ్డలో మనవరాలు ఉంటారు కదా, ఇదే పరిస్థితి చోటు చేసుకుంటుందా? ఇదే విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు సంబంధించి లేకపోతే ఇతరత్ర యంత్రాంగానికి సంబంధించి విద్యాశాఖకు ఏదైతే ఈ స్కూళ్ళకు సంబంధించి అటాచ్మెంట్గా ఉన్న శాఖలు ఉంటాయో కదా, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నదట, సీరియస్గా ఉన్నదట పరిస్థితి. ఇక ఏం చేయమంటారు, ఎట్లా చేయమంటారు, ఇక మీరే ఆలోచించండి. ఎందుకు అంటే ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా కాదు, ఇజ్జత్ పోయే కథ అవుతుంది. ఇజ్జత్ పోయే కథ అవుతుంది. ఇగో దీని పక్కనే చూడరు, దీనికి అటాచ్గా ఇగో రిజల్ట్స్ వచ్చి 4 నెలలైనా 10th మెమోలు ఇస్తలే. అండర్టేకింగ్తో కాలేజీలలో స్టూడెంట్ జాయినింగ్. ఇక షార్ట్ మెమోల ప్రింటింగ్ మానేసిన పరీక్షల విభాగం. లాంగ్ మెమోల కోసం 5 లక్షల మంది ఎదురుచూపు.
చదువు చెప్పేటప్పుడు సక్క పంతులు లేరు. పోనీ చదువుకొని కష్టపడి ఆడ ఉన్నదో లేదో తినక ఫుడ్ పాయిజన్ అయినా ఏదైనా భరించి బయటికి వచ్చినాము అంటే దాని తర్వాత కూడా ఏమన్నా జరుగుతుందా అంటే లేదు. సరే, ఈ రెండింటిని పక్కన పెట్టి చదివిన వచ్చిన సర్టిఫికేట్లతో ఎక్కడికన్నా బయటికి వెళ్ళి బతుకుదామంటే మెమోరియల్. గిది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ పరిపాలన. ఇక ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన మీరెన్నడూ చూసే ఉండరు. ఎందుకు అంటే ఇంత దరిద్రమైన పరిపాలన అని చెప్పొచ్చు. దీన్ని ఎందుకు చెప్పచ్చు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గిదానే నేను పరిపాలన ఫుడ్ పాయిజన్ అవుతా అది చదువుకున్న వాళ్ళకు రిజల్ట్స్ వచ్చినా కూడా మెమోలు ఇవ్వవా? ఇది ఎక్కడి కథ? తెలంగాణ వచ్చింది కిందికేనా? కేవలం తెలంగాణ వచ్చి బాగుపడ్డది వ్యక్తులు ఎవరు అంటే మైనంపల్లి హనుమంతరావు చెప్పినట్టుగా అవి వాస్తవాలు. ఎందుకంటే ఇప్పటి వరకు మైనంపల్లి హనుమంతరావు మీద ఒక కేసు కానీ లేకపోతే దర్యాప్తులు కానీ ఏది జరగలేదంటే అది అక్షర సత్యం. 1,00,000 కోట్ల హరీష్ రావు సంపాదించిందంటే ఇక మరి మిగతా వాళ్ళు ఎంత సంపాదించారు అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని మీరే చూడరు. ఎట్లా చూడొచ్చు ఏం కథ అనేది ఇక మీకే వదిలేస్తున్నాం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక చూడరు. హస్తం హై స్పీడ్ పక్కా వ్యూహంతోనే కాంగ్రెస్ దూకుడు. ఏకకాలంలో మల్టీఫుల్ టాస్కులు. ఎన్నికల వైపు ఎన్నికలకు సన్నాహాలు, మరోవైపు గాంధీ భవన్లో కమిటీల మీటింగ్లు. తాజ్ కృష్ణలో 6 కమిటీల భేటీ. పార్టీ స్టేట్ చీఫ్ ఇన్ఛార్జ్ ఠాక్రే దిశానిర్దేశం. సోనియాతో 5 గ్యారంటీస్ ప్రకటన అంటూ కూడా చూడొచ్చు. ఇక ఆమె స్పీచ్ పైనే అందరిలో ఉత్కంఠ. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీపీసీసీ ఇక టర్నింగ్ పాయింట్గా విజయబేరి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి ఎందుకు అంటే అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. 100 రోజులలో గ్యారంటీ అమలు. కర్ణాటక తరహాలో ఇంప్లిమెంటేషన్కు కాంగ్రెస్ ప్లాన్. గడప గడపకు సోనియా హామీలు కార్డు రూపంలో అందజేసేలా కార్యాచరణ. మేనిఫెస్టో కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనకున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయుధంగా మలుచుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లయితే అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదునైన వ్యూహాలతో అమలు చేస్తుంది. ఖమ్మం వరంగల్లో జరిగిన రైతుల డిక్లరేషన్ కానీ, సరూర్ నగర్లో జరిగిన నిరుద్యోగుల డిక్లరేషన్ కానీ, ఇప్పుడు తుక్కుగూడలో జరగబోయే డిక్లరేషన్ కానీ ఎట్లుంటుంది ఏం కథ అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీరే ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలారా చాలా క్లియర్ కట్ ఏంటి అంటే హస్తం సంబంధించి కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నది అంటే అధికారంలోకి రావడం కోసం ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోవడం లేదు. అంటే దీనికి మించిన ఆయుధం ఇంకొకటి లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో ఇందిరమ్మ ఇల్లులు కానీ, అంతకుమించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏంది ఇక్కడ పోడు భూములకు సంబంధించి భూములను పట్టాలకు సంబంధించి కానీ, అంత ముందుకు కానీ చెరువుల కింద ఉండే శిఖం భూములకు సంబంధించి బఫర్ జోన్లకు ఆ కింద ఉండే కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఏ విధంగా ఇచ్చిందో కూడా మనం చూసాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లున్నదో కూడా చూసాం. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం రాకపోవడంతో మళ్ళొక్కసారి అవకాశం కావాలంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అడగడంతో పాటు పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారంటే ఒక స్పష్టమైన క్లారిటీ విజన్తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నంతో పాటుగా అమలు చేయడానికి అన్ని రకాలుగా కూడా ఎలాంటి హామీలు ఇవ్వాలి, ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి, వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా నెరవేరుస్తామని భరోసా ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా కూడా ముందుకు సాగుతున్న తరుణం కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే భారీ షాకుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఇక నిద్రలకెళ్ళి తేలుకుంటాడా, పగటి కళ్ళకెళ్ళి బయటకు వస్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాస్తవమైన విషయం. దీంట్లో ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక దాంతో పాటుగా గప్చుప్
కవిత కేసు, చంద్రబాబు అరెస్టుపై కామెంట్స్ వద్దు, రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ హైకమాండ్ ఆదేశం. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇలాంటి కామెంట్లు పార్టీని ఇరకాటంలో పెట్టాయని, అందుకే ఆచితూచి వ్యవహరించాలని సూచించినట్లుగా తెలుస్తుంది. ఇక కల్వకుంట్ల ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తాం, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఒక నిజం కూడా లేకపోలేదు. ఏంది ఇది అంటే, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా అంటే మీకు చెప్తేనూరు, ఇక్కడ చిన్న క్లారిటీ ఉంది. ఈ రెండు పార్టీలు ఒకటే అనేది ప్రజల్లో ఇప్పుడు రబ్బర్ స్టాంప్ కాదు, ఒక స్టాంప్ అయితే పూర్తిగా ముద్రపడ్డది ప్రజలలో. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అయితే బీజేపీ చాలా చాకచక్యంగా ఏం చేసిందంటే 3 వ్యూహాలు అంటే త్రిముఖ వ్యూహం అయితే అమలు చేసిందట. ఆ త్రిముఖ వ్యూహంలో ఎట్లా అంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వారితో కలిసి ఉండి వాళ్ళని ఏ విధంగా గద్దెదించాలనేది మొదటి ప్రయత్నం. రెండోది వాళ్ళ యొక్క అవినీతి చిట్టా అంతా వాళ్ళ చేతిలో పెట్టడం. మూడోది ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కూడా పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఉన్నది అనేది బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన మిత్రులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇలాంటి పరిస్థితులలో బీజేపీకి సంబంధించి మరి ఈ వ్యూహం ఏ విధంగా అమలు చేయబోతుంది, ఎట్లుండబోతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఎందుకంటే బీజేపీ నాయకత్వానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు అరెస్టు మీద ఇప్పటికే లక్ష్మణ్ గాని కొంతమంది మాట్లాడినప్పుడు కూడా మీరెవరూ మాట్లాడకూడదు, చంద్రబాబు అరెస్టు విషయంలో కానీ కవిత విషయంలో మీరెవ్వరూ మాట్లాడకూడదు, మీరెవ్వరూ జోక్యం చేసుకోకూడదు, రాజకీయాన్ని రాజకీయంతోనే ఎట్లా అధికారంలో రావాలో మాకు తెలుసు అంటూ కూడా బీజేపీ అధిష్టానానికి సంబంధించిన జాతీయ నేతలు పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని అయితే సర్కిల్ జారీ చేసిరట. దాంతో రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఏ నేతలు కూడా మాట్లాడడానికి ఇష్టపడతలేరు అనేది ప్రధానమైన చర్చనీయాంశంగా కొనసాగుతుంది. ఇక్కడ దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే, కవితకు సంబంధించి చంద్రబాబుకు సంబంధించి ఈ ఇద్దరి అరెస్టు మీద కామెంట్స్ చేయకపోవడానికి కూడా ఒక అంశం ఉంది. ఇద్దరు ఒకటే అనే వాదన కంటే ఇద్దరిని ఏ విధంగా పూర్తి స్థాయిలో ప్రజలను ముందు ఎవరిని అవినీతి పనులను ఎట్లా నిలబెడతారు అనేదే ప్రధానమైన చర్చనీయాంశంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే, నిన్న ఇది జరిగింది 2014 ఎన్నికలలో కలిసే పోటీ, నేటి నుంచే టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ పవన్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మోడీ అమిత్ షాకు తెలియజేస్తాం, బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నా, బాబు అరెస్టు ముమ్మాటికి రాజకీయ ప్రతీకారమే, ఆయనను లోపల పెట్టినప్పుడు మిమ్మల్ని మేమెందుకు పెట్టాం, జగన్పై జనసేనాని ఆగ్రహం, అలాగే ముందుకెళ్తాం, పొత్తుపై ములాఖత్తోనే ప్రస్తావన, నిర్ణయం తీసుకునే వచ్చే పవన్, చంద్రబాబు అరెస్టు తీరు రాజ్యాంగ విరుద్ధం, క్యాబినెట్లోనే తప్పు పట్టే దర్యాప్తు సంస్థ రాజ్యాంగంలోదే అమల్లో తప్పుకు అధికారాలే బాధ్యతలు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అంటూ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా తడబడి సిఐడి హైదరాబాద్లో సిఐడి చీఫ్ ఫ్లాప్ షో, ఆధారాలు లేకుండానే అరెస్ట్ అని పరోక్షంగా అంగీకారం, విలేకరుల ప్రశ్నలకు సమాధానం దాటవేత, చెప్పిందే చెప్పి వ్యంగ్య వ్యాఖ్యలతో సరి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేస్తారా, బాబు అరెస్టును పార్టీలకు అతీతంగా ప్రజలంతా తప్పుపడుతున్నారు, ఈ పరిణామాలతో తెలుగుదేశం ఇమేజ్ పెరిగింది, జగన్ సర్కార్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది బండి, చంద్రబాబు అరెస్టు విధానంలో లోపాలున్నాయి కిషన్ రెడ్డి, అరెస్టు అక్రమం మంత్రి పువ్వాడ, ఐటీ ఉద్యోగులపై పోలీసుల కేసు, బాబుకు మద్దతుగా నిరసన తెలిపిన పలువురుపై నమోదు, ఆందోళనలో పాల్గొనొద్దంటూ సిబ్బందికి కంపెనీలకు నోటీసులు, స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వండి, ఏసీబీ కోర్టులో 2 పిటిషన్లు వేసిన చంద్రబాబుకు సంబంధించి అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి. అయితే దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే, నిన్న ఐటీ ఉద్యోగులు చాలా షో చేసారు. వాళ్ళు ఉద్యోగం చేయడానికి కంపెనీలకు వేరు. ఇక్కడ చాలా లాజిక్ నిన్న వినాలి. నిన్న ఒక లాజిక్ ఏంటంటే, నిన్న ఐటీ ఉద్యోగులు అండి వీళ్ళు ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఎవరు ఐటీ ఉద్యోగులు, వీళ్ళంతా ఆల్రెడీ వాళ్ళ యొక్క కంపెనీ ఉంటుంది కదా, కంపెనీల దగ్గరికి పూర్తి స్థాయిలో ఉద్యోగం కోసం వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగ సమయంలోనే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి కదా, 9 to 5, 6 to 2, లేకపోతే 2 to 10, లేకపోతే ఇట్లా షిఫ్ట్ల వైజ్గా వీళ్ళు ఐటీ ఉద్యోగులు అక్కడికి వెళ్ళి ఈ ఐటీ ఉద్యోగులకు సంబంధించి కంపెనీలే ప్రోత్సాహం ఇచ్చినాయి. ఇక్కడ ఒక ఐటీ ఉద్యోగి తనకు నిర్ణీత సమయంలో బయటికి వచ్చి ఆందోళన చేయాల్సినంత సాహసం ఐటీ ఉద్యోగులు అస్సలు చేయరు. మీరు గుర్తుపెట్టుకోరు, ఐటీ ఉద్యోగులు అంటే వీళ్ళకు రాజకీయాలన్నా ధర్నాలైనా రాస్తారోకలైనా అసలు పట్టించుకోరు. ఇది నేను చెప్పే మాట కాదు, నిజంగా వాస్తవమైన విషయం, ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు ఏంది అంటే ఐటీ ఉద్యోగులు
చేయరు. ఈ ఐటీ ఉద్యోగులకు సంబంధించి ఎన్నుకుండే చంద్రబాబు అండ్ కో కంపెనీలను వీళ్ళు ఏంటంటే ధర్నా చేయడానికి పంపిస్తే నిన్న పోలీసులు లాఠీ తీసుకొని ముడ్డిమీకలు ఒకటి అందుకుంటే పూర్తి స్థాయిలో కూడా కేసులు కూడా నమోదైనాయి. ఇప్పుడు కుయ్యం అనుకుంటూ ఉంటారు. ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లోనే చూసుకోరు. తెలంగాణతో పొత్తు పెట్టినాం. మీకు తెలుసో లేదో చంద్రబాబు నాయుడుకు సంబంధించి అరెస్టు తప్పే కావచ్చు బై, ఎఫ్ఐఆర్లో కేసు లేదు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా జరగచ్చు. కానీ ఇదే చంద్రబాబుకు సంబంధించి హైటెక్ సిటీకి సంబంధించి నేను డెవలప్ చేసిన ఐటీ కంపెనీలు తీసుకొస్తా అంటే అమెరికాకు సంబంధించిన ఒక మహిళ పిహెచ్డి విషయంలో ఇక్కడికి వచ్చి దాని వెనుకున్న స్కామ్ ఏంది అని బట్టబయలు చేసిపోయింది. అది యూట్యూబ్లో ఎప్పుడు మీరు క్లిక్ చేసినా దొరుకుతుంది. గుర్తుపెట్టుకోరు, ప్రతి ఒక్కడు స్వార్థపూరితమైన రాజకీయ నాయకుడే. ఎవడు శుద్ధపూస కాదు, ఎవడు కడిగిన ఆనిముత్యం కాదు, అందరూ దొంగలే. గుర్తుపెట్టుకోరు, ఎవడు ఏం కడిగిన ఆనిముత్యాలని మీరు అనుకోకుర్రి. ఎందుకు అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు చూడాల్సిన అంశం, వాస్తవమైన విషయం. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం ఏం జరిగినా కూడా ఐటీ ఉద్యోగులు అజ్జెత్తుర్రు ఇజ్జెత్తుర్రు అని కాదు. ఐటీ ఉద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని అంశాలను బేస్ చేసుకున్నాయి. ఇక్కడ ఏంది అంటే కావాలని కంపెనీలు చంద్రబాబు అండ్ కో కంపెనీలు ఏం చేసినాయంటే ఆయన మద్దతుగా తెలిపినాయి. అదే అమెరికాకు సంబంధించి నాకు తెలిసి బహుశా ఇతర దేశాల అమ్మాయి ఇక్కడ పిహెచ్డి చేయడానికి వచ్చి అసలు హైటెక్ రహస్యాన్ని బట్టబయలు చేసిపోయింది. రైట్, ఇక మరో అంశాన్ని పోదాం. నమస్తే, ఏం రాశిలు? టైగర్ కా ఆల్రౌండ్ తెలంగాణ సమగ్ర సమిళిత సమీకృత సమతుల్య అభివృద్ధి. ఇటు సంక్షేమం, అటు ఆరోగ్యం, ఇటు సేద్యం, అటు పారిశ్రామికం, ప్రతి రంగం ఒక ప్రగతి రథం, ఉరకలెత్తుస్తున్న అభివృద్ధి పదం. ఏంది రూలర్ మేటి తెలంగాణ దివిటి హయామట. ఓ కొడుక, ఇది పెద్ద జోకు. ఇగో చెప్తుందా కలవకుండా సంక్షేమం ఏడ కనబడ్డది, సంక్షేమం ఏడ కనబడ్డదో ఈ రాష్ట్ర పెద్ద మనిషి అనే చెప్పాలి. ఆరోగ్యం, చిన్నపిల్లలు ఘోరంగా డెంగ్యూలతోని మలేరియాతోని హాస్పిటళ్లలో ఒకటే బెడ్ల ఇద్దరిద్దరు ఉన్నారు. దానికి సిగ్గుశరం ఉండాల్సిన అవసరం లే. ఏంది ఇటు సేద్యమా, రైతులు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. దాని గురించి మాట్లాడు. ప్రతి రంగంలో అభివృద్ధి, ఏ రంగంలో అభివృద్ధి చేసినావు? కేవలం కల్వకుంట్ల కుటుంబం పదవుల అనే ఒక రంగంలో మాత్రమే అభివృద్ధి చెందింది తప్ప దేంట్లో అభివృద్ధి చెందలే. ఆల్రౌండర్ అట, ఆల్రౌండర్. తాగుట్ల మాత్రం ఆల్రౌండర్, దీన్ని నేను ఒప్పుకుంటా. తెలంగాణకు సంబంధించి తాగుబోతలను చేసిన దాంట్లో నేనైతే ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటా అంటే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యువతకు సంబంధించి కోట్ల రూపాయల మద్యం తాగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, గుడి ముంగట పెట్టద్దు, బడి ముంగట పెట్టద్దు అంటే ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే పెడతారు, దానికి ఎదురుగా ఉన్న గణేష్ టెంపుల్ ఆపోజిట్గానే ఒక బార్ షాప్ పెడతారు. ఇక వీళ్ళ నియమ నిబంధనలు ఏడున్నట్టు ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా. ఇది వాస్తవమైన విషయం కాదు. సంక్షేమం ఉన్నది తెలంగాణలో, లొట్టపీస్ ఏం కాదు. ఇప్పుడు ఫోన్లో ఒకసారి తీసుకుంటే తెలుస్తుంది. లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయాలని ఒక ఫోన్ అందుకుంటే ప్రజలు ఎట్లా తిడతారో చూడురి. రైట్, ఆజ్కీ బాత్. సమ్మెల తెలంగాణ, సాగు కోరే తెలంగాణ, పసిపిల్లల ఆలనా పాలన చూసుకునే అంగన్వాడీల గోస, అడగనివి అన్నీ అమలు చేయడం, అవసరమైనవన్నీ అటకెక్కించడం, సమ్మె బాట పట్టి ప్రాణత్యాగం చేయాల్సిందేనా, కోట్లు పెట్టి ఏంది గుళ్ళు గోపురాలు కట్టడమేనా సంక్షేమ తెలంగాణ, 5,000 బడులు మూసి 5,000 బార్లు తెరవడమేనా బంగారు తెలంగాణ, బాధలు తీర్చే బంగారు తెలంగాణ కావాలి సారు, బాధలు పెట్టి ప్రాణం తీసే తెలంగాణ కాదు సారు, మేలుకో ముఖ్యమంత్రి సారు, అమ్మల తర్వాత అమ్మలైన అంగన్వాడీల గోస చూసి కనకరించు సారు జరా. ఇది నీ సంక్షేమం అన్నారు కదా. ఇగో ఎట్లా అంటే మామూలు కౌంటర్ ఇయ్యలే, చెప్పుల దండతో ఇచ్చినట్టున్నది. దాదాపుగా 5,000 స్కూళ్లను మూతపడేసిండు. నిజమే, ఇది 5,000 స్కూళ్లను మూతపడేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే ఇక్కడ బార్లను తెరిచి బడులను మూతపెట్టి చేసిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ముచ్చట మామూలు కాదు. సమ్మెలు చేసి సాధించుకున్నారు వాళ్ళ హక్కులను, సమ్మెలు చేసి రెగ్యులరైజ్ చేసుకున్నారు వాళ్ళ ఉద్యోగాలను, సమ్మెలు చేసి కాపాడుకున్నారు వాళ్ళ ప్రభుత్వ ఆస్తులను. ఉద్యోగులకు సంబంధించి ఈరోజు పోరాటం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇది వాస్తవమైన విషయం, ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవమైన విషయం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మీరు చూడుర్రి, సమ్మె చేయకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడగని అన్ని ఇచ్చాడు, కానీ అడిగినవి మాత్రం ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేదు తెలంగాణలో. ఇది వాస్తవమైన విషయం, గుర్తుపెట్టుకోర్రి.
ఇక దాంతో పాటుగా మళ్ళొక్క ముచ్చట ఏంటంటే ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు. ఎందుకు అంటే తెలంగాణలో తెల్లారిపోతున్న పేద రైతుల బ్రతుకులు. భూమి కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. అమాయక రైతుల ప్రాణాలు తీల్చిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మైహోం రామేశ్వరరావు అరాచకాలకు అంతే లేదా? ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ డ్రామాలు? న్యాయం చేయమని అడిగితే అరెస్టు చేస్తారా? బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం, వారికి 19 ఎకరాల భూమి తిరిగి ఇవ్వాలని డిమాండ్. అరాచక బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ కూడా డీకే అరుణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇంతకంటే సిగ్గుపోయే అంశం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఇంకోటి లేదు. ఎందుకంటే భూమి కోల్పోయిన వాళ్లకు పరిహారం ఇవ్వరు, అమాయకమైన రైతులకు సంబంధించి ఏం జరిగినా ఇవ్వరు. ఇక్కడ ఏంది అంటే స్థానికంగా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మైహోం రామేశ్వరరావు ఉండి స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక బ్రహ్మాండమైన ముచ్చట. ఇక మీరే ఆలోచించరు. ఇక దీనికి మించిన అంశం ఇంకొకటి ఉంటుందా లేదా అనేది ఆలోచించరు. రైట్, ఇక మన ప్రజా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక లిక్కర్ స్కామ్లో మళ్ళీ సేలు. కవితకు లిక్కర్ స్కామ్లో కవితకు నోటీసులు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడు మరోసారి సమన్లు జారీ. అప్రూవల్గా సరే, నిందితుల సంగతి ఏంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతుంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవల్గా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ లాబీలో సిబిఐ ఈడీ గుర్తించిన నిందితులలో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవల్గా అయ్యారు. అంటే ఒక కవిత మాత్రమే నిందితురాలుగా మిగిలారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత పూర్తి ఇబ్బందులలో పడబోతున్నారా, లేకపోతే కీలకమైన మార్పులు ఏమైనా జరగబోతున్నాయా అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక చర్చ. ఈడ ఏంది అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్లలో ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు ఒకటా రెండా, ఇద్దరు దోస్తులా కాదా అనేది కూడా తేటతెలం అయిపోతుంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఇక టెట్టుకు సర్వం సిద్ధం అంటూ కూడా చూడొచ్చు. ఇక రేషన్ వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్ ఈ కేవైసీ చేయించుకోవాలి అంటూ కూడా చూడొచ్చు. ఇక ఆన్లైన్లో సుప్రీంకోర్టు కేసుల డేటా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక దర్యాప్తుకు కవిత హాజరు కావాల్సిందే, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందే అంటూ కూడా చూడొచ్చు. ఇక వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం, 56 మృతి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఇండియా కూటమికి రహస్య ఎజెండా. కూటమికి సరైన నాయకులు లేరు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే ఊరుకం. సనాతన ధర్మ నిర్మూలనకు కూటమి కుట్ర దాడులు కూడా చేయిస్తారేమో. ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు అంటూ కూడా మన పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ చదవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం. ఇంకొకటి ఏంటంటే మిత్రులారా, మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా లైక్ చేయడంతో పాటు షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో చాలా భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఈ అంశంలో అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అంటే చూసే ప్రయత్నం కూడా చూడొచ్చు. ఎందుకు అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశం కూడా అదే